ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారికి, అలాగనే హైదరాబాద్లో కూడుకుంటున్నటువంటి సిలోం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్కు, ఇక్కడ ఉన్న వారికి, దూరంగా చూస్తున్న వారికి, జగిత్యాల వారికి అందరికీ ప్రభు అయిన యేసు నామములో నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, సామెతలు 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము 13వ వచనం. ఒకడు నవ్వు చుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభా, ఇదిగో ఉదయకాలములో నీ కృపను బట్టి నీ సేవకుని, దీని సేవకుని వరంగల్లో ప్రభా సహవాసంలో పాలు పొందుటకు నెల రోజుల తర్వాత ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలు తండ్రి ఆసక్తిగా వాళ్ళని చూసే ఇదిగో ప్రభా సంతోషము, వారు పాస్టర్ను చూసి సంతోషిస్తున్నారని నమ్ముచున్నానయ్యా. మా మధ్యలో నీ ఉండి ప్రభా ఈ కార్యక్రమంలో ప్రభా అయ్యా మహిమ పొందే విధంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మనందరినీ స్వాధీనపరుచుకొనము తండ్రి. మా శరీరం, ప్రాణం, ఆత్మ స్వాధీనపరుచుకొనము. ఇదిగో ప్రభా ఇదే సమయంలో తండ్రి, ఏకకాలంలో తండ్రి హైదరాబాద్లో కూడా సిలోం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా అక్కడ ప్రభా సన్ని ద్వారా ఆధ్వర్యంలో జరుగుచుండగా ప్రభా స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ చేత అందరినీ ఆవరించుమయ్యా. భౌతికంగా మేము దూరంగా ఉన్న, ఆత్మీయంగా ప్రభువా ఆత్మలో మాత్రము సమీపంగానే ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ నియంత్రణలో నడిపింపులో ఉన్నామని అందరిలో విశ్వాసం కలగచ్చుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అంత మాత్రమే కాదు ప్రభు, జగిత్యాల బిడ్డలు కూడా ప్రభు పాలు పొందిన వారైతే వారిని కూడా స్వాధీనపరుచుకొని సిలోం ప్రేయర్ హౌస్ యొక్క తరపున సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను స్వాధీనపరుచుకొని ఈ కార్యక్రమం అంతటికి ఏకీభవించే వారుగా నీ నడిపింపులో ప్రభు అందరూ ఏకీభావంతో ప్రభు అయ్యా ప్రభు స్తోత్రం తండ్రి ఆధారపడకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభు వారమంతా మనల్ని కాచి కాపాడాము, మేమేమై ఉన్నామో దయ వల్ల తండ్రి మరింతగా ప్రభు మేము జీవబడటానికి, బలపరచబడటానికి, ఆదరించబడటానికి నీ హృదయాన్ని ప్రభు అయ్యా అనుగుణంగా ప్రభు మేము తండ్రి నీ చిత్త అనుగుణంగా ప్రభు మేము గుణపడటానికి అయా మిమ్మల్ని గొప్పగా విడుదల పొందటానికి తండ్రి ఇదిగో నువ్వు కోరిన విధానంలో మా జీవితంలో కలగటానికి ప్రభు మేము అర్పించుకోవటానికి వచ్చామయ్యా. మా ఆలోచనల మార్పు, మా మాటల్లో మార్పు, మా క్రియల్లో మార్పు తండ్రి నీకు దినదినము దగ్గరకు రావాలయ్యా. లోకానికి దూరం కావాలి, నీ రాకడకు మేము సమీపస్తులు కావాలయ్యా. అట్టి మనసు, అట్టి విశ్వాసం, అట్టి భక్తి, అలాంటి యథార్థత ఉన్న వారికి నువ్వే అందరిలో ప్రభు నీ కార్యము జరుగుటట్లుగా ముందుగా ప్రభు స్తోత్రము తండ్రి రక్తం ద్వారా అందరిలో ప్రభు పరిశుద్ధపరచుమని ప్రోక్షించి ప్రభు అందరి ప్రభు హృదయాలను వాక్యానికి అనుగుణంగా ప్రభు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. గడిచిన వారములో ప్రభు స్తోత్రము తని అంటినటువంటి ప్రతి ఒక్క కలుషితమును, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకము నుండి విడుదల పొందుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని ప్రభువా నీ రక్తం ద్వారా కడుగుము తండ్రి, నీ అభిషేకంతో నింపి ప్రభువా తన సిలువ చాటును మరుగుపరుచుకొని నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నవ్వడం వల్ల మేము సంతోషంగా ఉన్నామని కాదయ్యా, హృదయపూర్వకంగా సంతోషం ఉంటేనే ఆ నవ్వుకు అర్థం పరమార్థం ఉన్న ఆ అనుగ్రహములు మాతో ఈరోజు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మాట్లాడే మా స్వరము దైవ స్వరం అని అయ్యా, దేవుని స్వరం అని ప్రభు వినిపించుకునే చెవులు గ్రహించే మనసు ప్రసాదించుము. సంపూర్ణంగా లోబడే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు. ఇదిగో దీనికి భిన్నంగా చేస్తున్న ప్రతి వ్యతిరేకమైన కార్యాలు, దుష్ట కార్యాలు యావత్ యేసునామములో లేపచబడుగాక, ధ్వంసం చేయబడుగాక. నీ కార్యాల చేత నింపబడే విధంగా, నడిపించబడే విధంగా మేము ఉన్నామని మేము నమ్ముచున్నామయ్యా. అలాగని మేము నింపబడే విధంగా అయ్యా, ఆలోచించే విధంగా, ధన్యకరంగా నడిపించబడే విధంగా మేము దీవించబడుతున్నామని నమ్ముచు యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఓకే, సామెతల్లో చెప్పబడినటువంటి విషయాన్ని మనము పరిశోధనగా పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాసం కలిగి విందాం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? 14వ అధ్యాయం సామెతలు 13వ వచనం కదా. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. వ్యసనం అంటే శోకము, ఇది కూడా దుఃఖమే. దుఃఖము. ప్రియ దేవుని బిడ్డలను, ఒకడు నవ్వుతున్నాడంత మాత్రాన హృదయములో సంతోషం ఉందని మనము చెప్పజాలము. దుఃఖం ఉండవచ్చును అంటున్నాడు. దుఃఖం ఉండవచ్చునని చెప్పుచున్నాడు. యాక్చువల్గా దుఃఖం ఉండదని చెప్పాలి. అయితే ప్రభుని నమ్ముకొని ప్రభు యొక్క ప్రణాళిక తెలుసుకున్నవాడు ఉంటారని దుఃఖం ఉండవచ్చునని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నవ్వినంత మాత్రం మన హృదయంలో సంతోషం ఉండదండి. అసలు హృదయంలో సంతోషం అంటే ఎందుకు వస్తాం మనం? దేవుని సన్నిధికి ఎందుకు నమ్ముకున్న యేసు ప్రభువును? ఈ లోకమంతా వైరాగ్యంతో నింపబడ్డది. ఈ లోకమంతా సమస్యలతో నింపబడ్డది. ఆ సమస్య కారణము దేవుని మాట మనము వినిపించుకోలేని అవిధేయతను బట్టే మనకు ఆ దుఃఖం వచ్చింది, ఆ బాధ వచ్చింది, ఆ శ్రమ వచ్చింది. మనం నవ్వుతాం తాత్కాలికమైనటువంటి విషయాలను బట్టి, తాత్కాలికమైన సన్నివేశాలను బట్టి, మరి మనము చేస్తున్న మాటలను బట్టి మనం నవ్వచ్చు. కానీ హృదయం మాత్రము దుఃఖము ఉంటుంది. అది సంతోషం కలిగే విధంగా అనిపించిన తుదకు ఏమవుతుంది? వ్యసనం అవుతుంది. వ్యసనం అంటే ఏంటిది? శోకం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి వారికి ఇలా అనుకోవచ్చు, నేను నవ్వుతున్నాను, నేను మంచిగున్నాను అనుకోవచ్చు. కానీ పై వచనం ఏముంది తెలుసా? 12వ వచనం, ఒకని ఎదుట సరైనదిగా నేను సరైన మార్గంలో ఉన్నానని కనబడవచ్చును. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఎవరికి తగినట్టుగా వారికి, ఎవరి కందృష్టికి వారికి సరైన మార్గములో కనబడుతుంది. వాళ్ళకి సరైన మార్గంలో ఉన్నామని. కానీ తుదకు ఎక్కడ తీసుకుపోతుంది? మరణమునకు. అదే సూత్రంగా, అదే మనసుతో ఈ వాక్యం చూడండి. సంతోషమున్నంత మాత్రాన, లేక నవ్వుతున్నంత మాత్రాన దుఃఖము, హృదయంలో దుఃఖము లేదని చెప్పజాలము. దుఃఖం ఉండవచ్చు. సంతోషము తుదకు ఏం తీసుకొస్తుంది? పైకి సంతోషం కనబడ్డా అది వ్యసనం, అంటే శోకానికి, బాధకు, వేదనకు దాడి తీస్తుంది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నవ్వడము మంచిదే. అందుకోసం పెద్దవాళ్ళు అంటారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం రోగం. ఎప్పుడన్నా విన్నారా ఈ విషయం? ఇది పెద్ద సంచలనమైన మాట. అంటే ఇది సాధారణంగా చెబుతూ ఉంటారు. నేను అసెంబ్లీలో ఒకసారి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో, అంటే ప్రతిపక్ష పొజిషన్లో ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు కానీ ముఖము కొంచెం సీరియస్గానే ఉంటుంది. కానీ రాజశేఖర్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు అన్నాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఏమి నవ్వది సీరియస్ లేకుండా, ఒదిగి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటే అన్నప్పుడు, తన వంతు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు నవ్వుతూ ఓర్చుకోలేకపోతున్నావు ఏందయ్యా, నవ్వడం ఒక యోగమయ్యా, నవ్వించడం నవ్వడం ఒక భోగం అయితే నవ్వించడం ఒక యోగము, నవ్వకపోవడం రోగం నీలాంటి వాళ్ళు అని. ఇది సంచలనం అప్పట్లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు. సో అది సామెత, అది సాధారణంగా. అవును, నవ్వుతూ బతకాలని చాలా పాటలు కూడా, సినిమా పాటలు కూడా వచ్చినాయి. నవ్వుతూ ఉండాలి. మనకు ఎంత బాధ, ఎంత వేదన ఉన్నా నవ్వుతూ. ఆరోగ్యం అది టానిక్. నవ్వడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. నరాలు, అలా కన్నరాలు అన్నీ ఏమైపోతాయి? వికసింపబడతాయి. చక్కగా ఉండగలుగుతాం ఆరోగ్యం అంట. అయితే నవ్వడం మంచిదే. కానీ హృదయపూర్వకం నవ్వడము
అది పరిపూర్ణతకు చెందుతుంది. హృదయపూర్వకంగా నవ్వడం అది ఆరోగ్యము తీసుకొస్తుంది. హల్లెలూయా. పైకి పెదవుల ముందటినే గొంతు నుంచి నవ్వడం వల్ల ప్రయోజనము బయటికి కనబడేంతగా నవ్వు, అతని జీవితం నవ్వు ఉంది, ఆ జీవితంలో సంతోషం ఉందని చెప్పజాలం. హృదయములో గుండె మరువెక్కిన దుఃఖములో ఉంటుంది. సంతోషం చేసినంత మాత్రం, సంతోషంగా ఉన్నంత మాత్రాన అట్లనే సంతోషం చివరి వరకు, అంతిమ వరకు చివరి వరకు ఉంటామని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈ సంతోషం తుదకు వ్యసనముకు తీసుకుపోవచ్చు, దారి తీసుకురావచ్చు. వ్యసనం వైపున తుదకు వ్యసనము కలగవచ్చు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. వ్యసనమగును అంటే శోకము కలుగును, దుఃఖము కలుగును అంటున్నా. ఈరోజు మనము నవ్వు ఎలాగా మనకు కలుగుతుంది? తాత్కాలికమైన ఈ లోక విషయాలను బట్టి నవ్వుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జోకులు వేస్తే నవ్వుతాం. ఇప్పుడు ఈ రోజులలో జోకులు ఎలా ఉంటుంది తెలుసా? పక్కన ఎదుటి వ్యక్తుల మీద కించపరిచే విధంగా, లేకపోతే వాళ్ళని అవమానపరిచే విధంగా జోకులు ఎక్కువ అయిపోతున్నాయి. దాని కామెడీ అనే విధానంలో ఒక టైటిల్ పెట్టి ఆ కామెడీ సీన్లు చూస్తామని కొంతమంది. సినిమా చూస్తలే మేము, కామెడీ చూస్తాం. ఎందుకంటే జోకుల వల్ల నవ్వడం వల్ల ఆరోగ్యం కదా అని. మరి ఆరోగ్యకరమైనది నవ్వడం వల్ల ఆరోగ్యం అనేది సత్యమే, కానీ సగం సత్యం, పరిపూర్ణత కాదు. హృదయములో మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న బరువు బాధ్యతలను బట్టి హృదయములో ఏముంటుంది తెలుసా? వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది నటిస్తున్న పైకి మాత్రం ప్లాస్టిక్, అంటే పైకి మాత్రం నవ్వుతున్న అంత మాత్రాన వాళ్ళ హృదయంలో బరువెక్కినట్టుగా లేరని మనం చెప్పజాలం. దుఃఖం ఉండవచ్చు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి ఇదే సామెతలో రాసిన మరి సొలొమోను రాజు గారు ప్రసంగిలో కూడా చెప్తున్నాడు. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నవ్వుతూ ఏం మాట్లాడుతుంది చూడండి. మొదటి వచనం, మొదటి రెండు కానీ నిన్ను సంతోషము చేత నిన్ను శోధించి నిన్ను పరీక్షించి చూతును. నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. మేలు అనుభవించే విధంగా ఉన్నావని నా హృదయములో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. అంటే మేలు అనుభవిస్తున్న హృదయము అదియు వ్యర్థ ప్రయత్నమాయను. ఇంకా 2వ వచనం, నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునది ఏమియు అనియు నేనంటే నీకు కలిగినది ఏమియు నేనంటే. అంటే సంతోషము ఏమైంది చెప్పండి? 2వ వచనములో సంతోషముతో నీ చేత కలిగినది ఏంది? నీతో నీ సంతోషంతో చెప్తున్నాడు. నీ ద్వారా ఏమి కలుగుతుంది? నవ్వుతో ఏమీ కలుగుతలేదు, సంతోషంతో ఏది? అందుకోసం నవ్వుతో ఏమంటున్నాడు? వెదిదాన అంటున్నాడు కదా. తర్వాత నవ్వుతో కూడా నీతో, అంటే సంతోషం కూడా నీతో కలిగినది ఏంటి, నీ వల్ల ప్రయోజనం ఏంది అంటున్నా. ఎందుకంటే హృదయములో మేలు జరిగితే కదా నవ్వుకు అర్థం పరమార్థం ఉంటుంది. హృదయములో సంతోషం ఉంటే కదా పైకి నవ్వటానికి నిజమైన పరిపూర్ణత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, నిజమైన సంతోషము. హల్లెలూయా. మరి హృదయమే మేలు అనుభవించలేకుండా ఉన్నది కాబట్టి ఇదంతా వ్యర్థమైన ప్రయత్నం అన్నమాట. ఈ నవ్వు,
ఈ సంతోషం వల్ల ఏమీ ప్రయోజనం కలుగుతలేదు, నవ్వడం వల్ల మనకు ఏమీ లేదు, అది వెరితనంగానే ఉంది. హల్లెలూయా. మరి లోకంలో నవ్వుతున్న వారు, ఈ లోకంలో సంతోషించేవారు, ఆ సంతోషం, ఆ నవ్వు ఎలా అవుతుందంటే విందుల వినోదుల ద్వారా నవ్వుతున్నారు. ఉదయంతో కాదు నవ్వు. ఎలా జరుగుతుంది? విందులు వినోదాలు తాత్కాలికం. సంతోషము కూడా, సంతోషము రావాలంటే మంచి మందు కొట్టాలి. ద్రాక్షరసముతో సంతోషాన్ని చేసుకుంటున్నారు. ఇది లోకరీతి ఉన్నటువంటి జీవిత విధానం. చూడండి, ప్రసంగి 10వ అధ్యాయము 19వ వచనం. నవ్వులాటకు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారస పానము వారి ప్రాణముకు సంతోషకరము. ద్రవ్యం అన్నిటికీ, ద్రవ్యం అంటే పైసలు కదా, అక్కడికి వస్తాయి కదండి, పైసలు అక్కడికి వస్తాయి. ఇప్పుడు నవ్వులాట పుట్టించుటకు ఏం చేస్తున్నారంటే విందులు వినోదాలు చేసుకుంటున్నాడు. నవ్వులాట. మళ్ళీ ఇంకోటి ద్రాక్షరసము ద్వారా వాళ్ళ ప్రాణం సంతోషం. ఇది లోకరీతిగా ఉన్న విధానం. కానీ హృదయములో మాత్రము సంతోషం ఉండదండి. అందుకు సామెతల్లో చెప్పబడ్డది, సంతోషం కలిగిన హృదయము ఎప్పుడు విందు. పై విందులు వినోదాల్లో నవ్వుతున్నది నీ ముఖ కవలికల్లో, నీ నోరు, నీ ముఖములో నవ్వు కనబడుతుంది, ఎదలో దుఃఖం ఉంది. ప్రియదేవులారా, సంతోష హృదయం లేదు, అది మన వల్ల కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నటిస్తున్నాం అంతే. అంటే ఆ సన్నివేశం ఇప్పుడు ఎవరైనా జోక్ చేస్తే నవ్వుతున్నాం, అంత మాత్రం హృదయంలో ఉన్న వేద పోతలేదు, ధ్వని పోతలేదు. అంటే బాధ, ఆ దుఃఖం, శోకము, వ్యసనము పోతలేదు. హల్లెలూయా. మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనలు బట్టి, మన నిర్ణయాలు బట్టి, మన కార్యాలను బట్టి మన హృదయం బరువెక్కిపోతుంది. ఎందుకంటే మన స్వభావము, ఆదామవ్వల నుంచి వచ్చిన మన స్వభావం, చెప్తే ఏదైతే వద్దు బిడ్డ అంటామో అదే చేస్తాం. అందుకోసం మనం గుండె బరువెక్కిపోతుంది. అది బరువెక్కిపోవడం నువ్వు గమనించలేదంటే నువ్వు వాత వేయబడ్డావు, అంటే అలవాటైపోయావు, మొద్దుబారిపోయింది. ఆ మొద్దుబారిపోయి గొప్పగా ఇబ్బందిగా పని చేయకుండా మత్తుగా అయిపోయిన నీ హృదయాన్ని నశించిపోయే విధంగా ఉంది. కాబట్టి నశించి దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చానన్నాడు యేసుప్రభు. అది నీ హృదయంలో నిజమైన సంతోషం పుట్టించడానికి వచ్చాడు. హల్లెలూయా. పాపముతో అంటే అవిధేయత వల్ల మన ఎద గొప్పగా దుఃఖముతో, వ్యసనముతో నింపబడుతుంది. కాబట్టి మనశ్శాంతి కోసం తిండి, తాగుడు, వినోదాలకు, విందులు, ఇలా ఎక్కడైనా అందమైనటువంటి సెలయేరులు ఉంటే వెళ్తాం ఈ వర్షకాలంలో, లేకపోతే పార్కులకు, పబ్బులకు. ఎందుకు పోతున్నాం అంటే సంతోషం వెతుకుతున్నాం. సంతోషం ఎక్కడ ఉందని, అది మనం పెట్టుకున్న సంతోషం, మనము ఏర్పరచుకున్న సంతోషం అన్నమాట. అలాగ సంతోషంగా ఉన్నానంటే అది తుదకు వ్యసనము కావచ్చు. అక్కడ ఆ సంతోషం నువ్వు నేను పెట్టుకున్న సంతోషం తప్పించి దేవుడిచ్చే సంతోషం కాదు అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నవ్వుతున్నావు, ఒక జోకులు వేసుకుని, లేకపోతే అక్కడ ఏదన్నా ఎక్కడన్నా సన్నివేశము కనబడితే మనం అవి చూసి నవ్వచ్చు. నవ్వినంత మాత్రం హృదయంలో నవ్వుతున్నామని కాదు, హృదయంలో దుఃఖము ఉండవచ్చు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే హృదయము దగ్గరనే పోతుంది. నీ నవ్వుకు పరిపూర్ణత వస్తలేదు, నీ సంతోషము సంపూర్ణంగా కలుగుతుంది. నీ హృదయము ఆ సంతోషాన్ని, ఆ నవ్వును బలహీనమైపోతుంది. కాబట్టి నువ్వు నవ్వకూడదు అంటున్నాడు. హల్లెలూయా. అదేంటి పాస్టర్ నవ్వాలి, నువ్వు నవ్వడము ఒక భోగం వంటివి,
నవ్వకపోవడం ఒక రోగం అంటివి, నవ్వించడం ఒక యోగం అంటివి. ఇప్పుడే మళ్ళీ నవ్వొద్దంటున్నావు. ఇదేంది ఇది కన్ఫ్యూజన్? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయములో దుఃఖం పెట్టుకొని పైకి నవ్వడం వల్ల ప్రయోజనం ఏంది అంటున్నాడు దేవుడు. కనుక నీ నవ్వు దుఃఖంగా చేసుకో. ఎందుకంటే ఆ హృదయంలో ఫస్ట్ ఉన్న ఆ దుఃఖం క్లారిటీ చేసుకుంటే నీ ముఖములో కళ ఉట్టి పడుతుంది నవ్వు. ఆ నవ్వు వల్ల నీకు భోగం. అంటే భోగం అంటే ఏంటిది? భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తారు తెలుసా. అంటే అన్ని విధాలుగా మనం సంతోషంగా నవ్వుండేటట్లుగా జీవించటానికి. కానీ హృదయంలో ఆ దుఃఖము ఉంది కదా, ఆ దుఃఖం పెట్టుకుని నువ్వు నవ్వడం వల్ల ప్రయోజనం ఏంది? కనుక నీ నవ్వు దుఃఖంగా మార్చుకో. మరి సంతోషంగా మీ ముఖం కవలికలు కాకుండా లిఖనమైన ముఖముతో నీ హృదయము గుణపరచవచ్చు అంటాడు ప్రసంగిలోనే. అంటే విచారమైన నీ ముఖము ద్వారా నీ హృదయాన్ని గుణపరుచుకోవచ్చు. హృదయంలో ఉన్నది బయటికి ఎక్స్పోజ్ కాకుండా నువ్వు నవ్వుతున్నావు, నవ్వడము వేషధారిగానే అయిపోతుంది, కానీ హృదయంలో మాత్రం ఆ దుఃఖం పోదు. కనీసము నీ ముఖములో విచారం కలిగిన ముఖం చూపించుకుంటే నీ హృదయము గుణపరచవచ్చు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి 7వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖం అన్నదా? కిన్నమైన ముఖము. నేను కూడా గట్ల చదివిన ఫస్ట్. భిన్న అంటే వ్యత్యాసమైన ముఖం కాదు, కిన్నమైన అంటే ఏంటిది? విచారమైన ముఖము. నీ హృదయాన్ని ఏం చేస్తుంది? గుణపరచును. అంత కన్ఫ్యూజన్ చెప్తున్న పాస్టరు. నవ్వకపోవడమేమో ఒక రోగం అంటివి, మళ్ళీ అదే నెరవేర్పుగా నవ్వడం కంటే దుఃఖపడడం మేలంటున్నావు. అంటే నీ ముఖములో సంతోషము నవ్వడం వల్ల నీ హృదయ వేద ఆ దుఃఖము ఆ వ్యసనము తొలగిపోదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే హృదయం గుణపడాలంటే నీ నవ్వు దుఃఖంగా చేసుకోవాలి, లేక కిందమైన అంటే విచారమైన ముఖం ద్వారా నీ హృదయము గుణపరుచుకోమంటున్నాడు. ఇది మీకు అర్థమవుతానికి చెప్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని గ్రంథములో ఇదివరకు మీరు వాక్యము చాలా విన్నారు కదా. అయితే హృదయము అన్నిటికంటే వస్తుందా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడేవాడు, అది ఘోరమైన వ్యాధి కలదంటున్నాడు దేవుడు. ఎక్కడ? ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆ మోసమైనది మనము సరి చేసుకోవాలి. అది ఎందుకంటే అక్కడ ఆ మోసము ఆ సరైన రీతిగా ఆ మోసాన్ని సరి చేసుకోకపోతే దుఃఖం అట్లే కంటిన్యూ ఉంటుంది నీ జీవితం. లోపల పీకపోతా, పైకి నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడుకున్నా, సంతోషంగా కనబడ్డా, లోపల ఏమైపోతావు? గుంజుకపోతావు, బలహీనమైపోతావు. అదే సాతాను, అదే పైకి తమాషా అందరికి అంత గంభీరంగా. అందుకోసం చూడు, కమెడియన్స్ చూడండి, నవ్విస్తారు కానీ వాళ్ళకి ఎంతో ఏముంటుంది? విచారం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్కి చేయటానికి కమెడియన్లు నవ్విస్తారు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రము నిజమైన సంతోషము నవ్వు ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కారణము ఆ హృదయము అన్నిటికంటే మోసకరమైనదండి. అది ఘోరమైన వ్యాధి కలదు, ఆరోగ్యం చెడిపోస్తుంది. ఈ మోసమైన హృదయాన్ని ప్లస్ ఈ వ్యాధిని సరి చేసుకోకపోతే మనం ఎంత నవ్వితే ఆరోగ్యం అవుతామా? భోగం వస్తుందా?
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయపూర్వకంగా నవ్వాలి కదా, అప్పుడే మనకు భోగము అంటే చక్కటి ఆరోగ్యము, ఉల్లాసభరితము, సంతోషమే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా సంతోషమే. అవును, సంతోషం మనకు ఆరోగ్యం ఇస్తుంది కదా. మరి ఆ హృదయంలో బాధ కలిగేటువంటి విధంగా ఉండి మనం ఏదో పైకి మాత్రం సంతోషంగానే వాతావరణం మనం క్రియేట్ చేసుకుని నవ్వుతే మనకు ఆ హృదయంలో ఉన్న మోసం, ఆ వ్యాధి తొలగిపోతుందండి. అది తొలగిపోవడానికి వచ్చాము ఆదివారం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించేవాడు గ్రహించాలి. కాబట్టి ఆ మోసము నుండి కాపాడబడుటకు, ఆ వ్యాధి నుండి విడుదల పొందుటకు మనం వచ్చాం. మన నవ్వు నిండుగా ఉండాలి, అర్ధ ఉండద్దు, 50-50 నిండుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిండుగా ఉంటే మీకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకోసమే యాత్ర కీర్తనలో ఒక మాట ఉంది, చదవండి. 126వ కీర్తన మొదటి 3 వచనాలు చదవండి. సియోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా చెప్పండి. మనం విమోచింపబడాలి. అది సియోనులో ఉన్నవారు తిరిగి వచ్చినప్పుడు, దైవ సన్నిధికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు చెరలో నుండి రప్పించినప్పుడు. చెర చూడండి, చెర అంటే ఏంటి చెప్పండి? సాతాను మన చెరపడతాడు అనమాట. దేవుని మాట వినలేని వారందరూ, దేవుని ఆలోచన కలిగి మనం నిర్ణయం చేసుకోలేకపోతే, దేవుని మాట ప్రకారంగా మనము మాట్లాడకపోతే మనం చెరపడతాడు వాడు. చెర అంటే ఏంటి చెప్పండి? బందీ. చెర అంటే జైల్, చెరసాల్లో వాణి యొక్క చీకట్లో చెర తీసుకపోతాడు అనమాట. మనల్ని చెరలో బంధిస్తాడు మన చీకటిలో. హల్లెలూయా. అందుకోసం ఆ వాక్యం విన్నప్పుడు వాక్యం యొక్క ఆలోచనలు మీ హృదయములో, మీ మస్తిష్కములో, మీ మెదట్లో తేలియాడుతూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా వాక్యానుసారమైన నిర్ణయం తీసుకోవాలి, వాక్యానుగుణంగా మాట్లాడాలి. చాలాసార్లు వాక్యానుగుణంగా మాట్లాడడం కష్టం వచ్చినప్పుడు, నిట్టూర్పు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన వాక్యానికి భిన్నంగా అది సాతాను వాడు చెరగ తీసుకుపోవటానికి ఉంది, శోధనలో నడిపించడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళని కృంగదీసే విధంగా తీసుకుపోతాం. అప్పటిదాకా వాక్యం అని చెప్తారు. వాక్యము సందర్భం వచ్చినప్పుడు కష్టకాలంలో కదా వాక్యం కనబడేది. ఎప్పుడో మనం దాన్ని నెరవేరుస్తాం, దాని మహిమ ఎప్పుడు చూస్తాం? వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు దేవుని నమ్మితే మహిమ చూస్తాం. మనం చాలాసార్లు దేవుని మాటలు వినట్టుగానే ఉంటాము. కాబట్టి సాతాను ఏం చేస్తాడు? చెరపడతాడు అన్నమాట. మనకు ఇక్కడ దాకానే నవ్వు ఉంటుంది, హృదయం నుండా నవ్వు ఉండదు. సంతోషం పైన ఉంటుంది, కానీ యథార్థమైన సంతోషము, దేవుని గొప్ప కార్యాలు చేసినని చెప్పగలుగుతాము. ఏమో దేవుని దగ్గరికి పోతున్నా కానీ మరి నాకు వచ్చిన కష్టాలు రాకమా అంతలేదు, ఒకటి తర్వాత ఒకటి అని ఏమోనే అంటారు చూడ. అది సాతానుకు అవకాశం వస్తుంది అనమాట. గుడ్డిగా ఇడ్డిగా అమాయకంగా అయిపోతాడు. వాక్యము నీకు నీలో పనిచేస్తలేదు. విశ్వాసం అనేది ఎప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు విశ్వాసం పనిచేయాలి, వాక్యానుగుణమైన విశ్వాసం. హల్లెలూయా. ఆ గాబరా నేను చెర తీసుకుపోతాను. దేవుని గొప్ప కార్యం చూస్తలేదు. నా కష్టం, నా ప్రయాసం,
మన గాబరా ఇదే అయిపోతుంది అన్నమాట. దేవుని మహిమపరిచేంతగా దైవ కార్యం చూడలేకపోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేని బిడ్డలారా, నీ హృదయములో దుఃఖము ఇది దీనికి కారణం. దేవుని వాక్యం హృదయంలో ఉంటలేదు. అందుకోసం అది మోసగాడు సాతాను ఏంటంటే నీ హృదయంలో వాక్యం ఉండకుండా తీసేసి నీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, ద్వారము హృదయానికి. అందుకోసం ఒకడు ఏమంటాడు వేసే వాడు హృదయంలో నిండిందే మాట్లాడతాడు. ఎందుకంటే విశ్వాసం లేదు, వాక్యం లేదు, నిండలే. మొత్తం లోకంలో ఉన్న విషయాలన్నీ మనము నలుగురు ఎలాగా ప్రవర్తిస్తారు అదే మనం నిండుకొని ఉన్నాం. కాబట్టి అవే వస్తున్నాయి. అన్యుల మాటలే, అన్యుల యొక్క నడవడే, అన్యుల యొక్క తీర్మానాలే, ఆ పద్ధతులే వస్తున్నాయి. వాక్యం నింపకుంటలేం. ఎందుకంటే వాక్యము లేకపోతే హృదయములో సాతాను ఏం చేస్తాడు? అవయవుల కంటే హృదయం అన్నిటికంటే మోసకరం. ఇక్కడ మోసం చేస్తాడు వాడు సాతాను. నీ హృదయాన్ని మోసం చేస్తాడు. నీ దశ, నీ డైరెక్షన్ మొత్తం మోసం చేసి ఘోరమైన వ్యాధి అక్కడ పట్టుకుంటుంది అన్నమాట, రంది. ఆ రంది ఐక్య విచారముతో నిన్ను రోజు రోజుకు అనారోగ్యము, మానసికంగా అనారోగ్యము తీసుకొస్తాడు. పైకి నవ్వుతే లాభే ఉంది, నవ్వకపోతే రోగం అంటే మరి నవ్వుతుందని చెప్పి పగలంతా రాత్రి నవ్వు. ఏం భోగం కనబడదు, యోగం కనబడదు, రోగం కనబడుతుంది. లాఫీ థెరపీ ఉంది తెలుసా? కొన్ని క్లబ్బులు ఉంటాయి. రోజు సమస్యలను బట్టి, బాధలను బట్టి, బరువు బాధ్యతలను బట్టి మనం నవ్వలేకుండా పోయాం అన్నమాట. ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్యాలను బట్టి, మన అప్ అండ్ డౌన్లు. తినేటప్పుడేమో పండుకున్నప్పుడు తింటాము, అంతా కింద మీద అలవాట్లన్నీ చేంజ్ చేసిన విధానం ఉంటుంది చూడు. రోగాలు రందులు పట్టుకుంటాయి కదా, బరువు బాధ్యతలు ఏ వయసు కాదాగా. కాబట్టి నవ్వడమే కరువైపోయింది. కాబట్టి క్లబ్బులు స్టార్ట్ చేశారు. లయన్స్ క్లబ్ అని, లాఫింగ్, ఆడిపోయి ఇట్లనే కృత్రిమ నవ్వులు అన్నమాట. నవ్వుతే రోగం పోతుంది, భోగం వస్తుంది. నవ్వించడము యోగం. నువ్వు నవ్వండి, నన్ను చూసి అంటే ఉత్తర నవ్వు వస్తుందా? హృదయంలో సంతోషమైతే నవ్వు వస్తుంది కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని థెరపీలు, లాఫింగ్ థెరపీ పెట్టుకున్నా హృదయంలో ఉన్న దుఃఖము, హృదయంలో ఉన్న మోసము, హృదయంలో ఉన్న వ్యాధి తొలగిపోతలేదు. కాబట్టి ప్రియ దేవులారా, అందుకోసం నా కుమారుడు నీ హృదయం నాకు ఇస్తే నా మార్గం నీకు ఇంపుగా ఉండనిచ్చేదని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి సామెతలు 23 సామెతలనే ఉంటాయి అన్ని. ప్రసంగిలో సామెతలను ఇప్పుడు చదివాం. ఎందుకంటే సొలొమోను అనుభవంతో ఇవన్నీ అనుభవించాడు అన్నమాట. 26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు. హృదయం ఎవరికి ఇవ్వాలి? కిషన్ బాయ్కి ఇద్దామా? దేవునికి. కానీ మనం అంటాము దేవునికి అని. ఇప్పుడు మహేశ్వరమ్మ చూడు లోపల నవ్వుతుంది. అవును పాస్టర్, కానీ నేను మాత్రం అంటాం. కానీ ఇక యజమానులకి ఇస్తాం కదా పాస్టర్. వాళ్ళు ఎట్లా అంటే అట్లా. ఒకసారి కోపం వచ్చినా ఇష్టం లేకుండా ఇక మరి వాళ్ళను సంతోష పెట్టాలంటే మరి వాళ్ళకి ఇవ్వాలి హృదయం. అడుగు మరి ఇచ్చిందో లేదో. అందుకోసం దేవుని కంటే ఎక్కువ వాళ్ళ మాటనే మనము, వాళ్ళ ఏకీభవం తప్పని తెలిసి కూడా వాళ్ళని మనకు మాట వింటాం. ఎస్, హృదయం ఎవరికి ఇచ్చుడంటే ఎవరి మాటను మనం ఎక్కువ వింటామో వారికి ఇచ్చినట్టు. దేవుని మాట కంటే ఎవరికి మనం ఇస్తున్నాం? హలో, ఎవరికి ఇస్తున్నాం మన మాట? సెల్ ఫోన్కి ఇస్తే సెల్ ఫోన్ మాట వింటాం. అరుణకి ఇస్తే అరుణ మాట చెప్పినట్టు వింటాం.
అని అయినే అసలుకే ఈనాడు పాస్టర్, మళ్ళీ ఇది చెప్తే ఇంటాడు ఇక అసలుకే ఈనాడు ఇక. రమేష్కి ఇస్తే రమేష్ మాట వింటాం. ఎవరికి ఇవ్వాలి మరి హృదయము? దేవునికి ఇవ్వాలని మనకు తెలుసు, కానీ దేవుని మాట వింటే దేవునికి ఇచ్చినట్టు. దేవుని మార్గం నీకేమొస్తుంది? ఇంపుగా, సంతోషంగా ఉంటుంది. ఇంపు అంటే ఏంటిది? ఇష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఇష్టంగా ఉన్నటువంటి దేవుని మార్గం నడిపించబడుతున్న మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి మన జీవితాన్ని. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న రోజులు ఘోరమైన వ్యాధి, మోసము మన హృదయంలో వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పటికప్పుడు హృదయాన్ని దేవునికి అర్పిస్తూ, ఆ హృదయం అంటినటువంటి ఏదైతే మన కళ్ళ ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా మనము అంటుకున్నాము మైల, ఆ తొలగించుకోవటానికి వచ్చాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉండాలి మన హృదయం, నూతనత్వంగా ఉండాలి, నూతన హృదయం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే బాధపడే దినంలో ఎప్పుడు శ్రమకరములే, శ్రమే ఉంటుంది, లోపల బాధ ఉంది కాబట్టి. అందుకోసం నీకు ఎప్పుడు విందు కలిగే విధంగా సంతోష హృదయం ఇవ్వటానికి ఇష్టం. సంతోష హృదయము ఎప్పుడూ విందు, లేకపోతే నవ్వులాటగా విందులు జరుపుకుంటే నవ్వులాటగానే జీవితం అవుతుంది. అంటే నిజమైన నవ్వు ఉండదు. సంతోషం కోసం ద్రాక్షరసం తాగి వాళ్ళ ప్రాణము సంతోషించుకుంటారు, నిజంగా సంతోషం కాదు అది. ఆ మత్తు దిగే వరకే ఉంటుంది. ఎవరైనా వ్యామోహంలో భర్త ప్రేమ, భార్య ప్రేమ, భర్త లేకపోతే పిల్లల ప్రేమ, వాళ్ళు ఉన్నంత వరకే మనకు ప్రేమ ఉంటుంది. ఆ మత్తు పోతే మళ్ళీ ఏదో ఇదిగా ఇదంతా లోకమంతా ప్రేమలన్నీ వస్తు రూపంగా, మనుషుల రూపంగా వచ్చే ప్రేమలన్నీ మనకు మత్తే, మనకు బాధలే. కానీ దేవునికి, నిజమైన దేవునికి, ఆ జీవముల దేవునికి మన హృదయం ఇస్తే హృదయపూర్వకం నవ్వుతాం, హృదయపూర్వకం సంతోషంగా ఆయన మహిమపరచుతాం. హల్లెలూయా. మన నోటి నిండా నవ్వు ఉంటుందంటే ప్రియదేని బిడ్డలారా, మనం సంతోషించుటకే ఇష్టపడుతున్న దేవుడు. వాడు ఎప్పుడు బాధలు తీసుకొస్తూ కృంగిపోయే విధంగా మనని వ్యాధుల్లో, రోగాల్లో, అలాగనే మన జీవితాల్లో శ్రమల్లో ఉండి మోసములో నడిపిస్తున్నాడు మోసగాడైన సాతాను. పైకి మాత్రం మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మోసగాని మాట చూడు, ఆ ఫలము తినద్దు అన్నాడు కదా. కానీ నేను చెప్తున్నా, తిను, అది ఎంత మంచిగునే చూడంటే వాడు చెప్పినప్పుడు అది ఎంత రమ్యంగా, ఆకర్షణంగా ఉందన్నమాట. ఈ లోకమంతా ఆకర్షణలాగానే ఉంటుంది. ఈ లోకాశాద్దు బిడ్డ, నేత్రాశ, జీవోడంబము, శరేచ్ఛలు, ఇవి నేను పతనం తీసుకొస్తా అంటే అవి వాటి ఆకర్షణలో పడిపోతాం మనం. ఇంకా శరీరము భూమి నుంచే తీయబడేది మట్టి కనుక, ఈ మట్టి శరీరములో ఉన్నంత వరకు హృదయము ఎప్పుడూ మోసము, వ్యాధులు పడిపోతుంది. అందుకోసం ఆదివారం వచ్చి ఈ మోసము నుంచి, ఈ వ్యాధి నుంచి కాపాడబడుటకు మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవటానికి వస్తున్నాం. ఎప్పుడు సంతోష హృదయము విందు కలిగే విధంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సామెతలు 15:15 చదవండి. 15:16 15:15 బాధపడు దినములన్నీ శ్రమకరములే, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేని బిడ్డలారా, నవ్వు మీ హృదయంలో, మీ జీవితంలో ఉండాలంటే సంతోషం. మీ జీవితాన్ని, మీ హృదయాలను దేవునికి అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు విందు చేసుకున్నట్టుగా ఉంటారు. నేను ఒక పరిశుద్ధ గ్రంథములో మన మూలపితృడైనటువంటి, విశ్వాసులకు మూలపితృడైనటువంటి అబ్రహాము విషయాన్ని మీకు తెలియజేస్తాను. అబ్రహాముకు ఒక నవ్వు అనే అనుగ్రహం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సారాకు అబ్రహాముకు నవ్వు అనే కుమారుడు ఇచ్చాడు. ఇస్సాకు అనే పేరు ఏంటి తెలుసా అండి? నవ్వు. ఇస్సాకు ఎవరు? నవ్వు. ఎందుకు ఈ నవ్వు అనే కుమారుడు వాళ్ళకు దేవుడు ఇచ్చాడంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు మంచి కుమారుణ్ణి గొప్ప సంతతిగా ఇస్తానని చెప్పాడు. అయితే రోజులు గడుస్తున్నాయి, దేవుడు వాగ్దానం నెరవేర్చబడలేకపోతుందన్నమాట. అంటే వాళ్ళ దృష్టికి
ఇంకెప్పుడు నేను 100 సంవత్సరాలు అయిపోయి 100 వాడు అయిపోయిన భార్య 90 సంవత్సరాలు అయింది. ఇప్పుడేంటిది అని చెప్తూ నవ్వుతున్నాడు అనమాట. ఎవరు? మనసులో నవ్వుకుంటున్నాడు. ఎవరు? అబ్రహాం ప్రయత్నం చేశాడనమాట. ఒక దాసితో వివాహం చేసుకొని దాసితో అనుబంధంతో ఒక కుమారుడు, ఇతడే ఇస్మాయిలే నాకు వారసుడేమో అని. అంతకుముందు ఆయనకు చాలామంది దాసులు ఉన్నారు. పెద్ద దాసుడు అయినటువంటి ఏలియాజరు మంచి నమ్మకస్తుడు, అతడే నా వారసుడు అనుకున్నాడు. అయితే పనివాడు నీ వారసుడు కాజాలడు, దాసు కుమారుడు నీకు వారసుడు కాజాలడు. నీ భాగస్వామిని సారాకు ఇచ్చిన వాగ్దానం, మీ ఇద్దరికి ఇచ్చిన వాగ్దానము ప్రకారంగా సారా కలిగిన సంతానమే నేను ఇచ్చిన వాగ్దానానికి నెరవేర్పుగా నీకు వారసుడైన కుమారుడు అంటాడు. చూసి కళ్ళు గాయాలుగా వస్తున్నాయి, వయసు ఏం పెరుగుతుంది. అబ్రహాముకేమో నవ్వొస్తుంది. ఇప్పుడు సంతానం ఏడొస్తుంది. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఫోన్ ఇవ్వండి, నాకు ఫోన్ ఇవ్వండి, టైం చూసుకోండి. ఫోన్ ఇవ్వండి, చదవండి. ఆదికాండమే 17వ అధ్యాయము 17వ వచనం. 8 దినముల వయసు గలవాడు అనగా 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడినవాడు. ఏమన్నాడంటే, ఇదిగో సారాకు పుట్టిన కుమారుడే నీకు వారసుడు కనుక జనములకు తల్లి అవుతుంది. సారాయి కాదు, ఇప్పుడు ఈ కాంచెలు సారా అని చెప్పి నువ్వు అబ్రహాం కాదు అబ్రహాము అని దీవించి, మీకే గొప్ప సంతానము, మీ సంతానము ద్వారా గొప్ప గొప్ప రాజులు పుడతారు. సారా ద్వారా సంతానము ద్వారా రాజులు పుడతారు. కాబట్టి ఈ సంతానం ద్వారానే ఈ లోకమంతా దీవించబడుతుంది అని చెప్పినప్పుడు నవ్వుతాడు. ఇంకెప్పుడే మరి రోజుకి నేను ముసలివాడిని అయిపోతున్నాను, 100 ఏళ్ళ వాడు, ఆమె 90 అని నవ్వుతున్నాడు. చూడండి, చదవండి అది మొత్తం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ళ వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ళ సారా కనునా మనసులో అనుకొనెను. మనసులో నవ్విండు అన్నమాట. అబ్రహాం నవ్విండా? ఇప్పుడు సారా మనసు ఇట్లా ఉంది. స్త్రీ ధర్మము ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఏం కంటాను? స్త్రీ ధర్మము, స్త్రీ సంతానము 50 సంవత్సరాలు, ఆ తర్వాత ఉడికిపోతుంది. అంటే సంతానము నిలిచిపోతుంది. సంతానం అవటానికి ఆమె శరీరం సహకరించదు. స్త్రీ ధర్మం ఆరిపోతుంది, బలం ఉడికిపోతుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఆమె నవ్వుతానమాట. ఎప్పుడవుతుంది సంతానం అని. చదువుదాం ఆ విషయాన్ని కూడా. 18వ అధ్యాయము 13వ వచనం. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైనా నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా. చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలగనని అనెను. చదవండి 15. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివనెను. వాళ్ళు నవ్వేది. ఇప్పుడు అబ్రహాం నవ్విండు, మనసులో సారా నవ్విండు. కనుక నవ్వే కుమారుడు ఇచ్చాడు, సంతోషం కలిగే కుమారుడిని ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ప్రకారంగా పరిశుద్ధాత్మ ద్వారా ఎదుగో అబ్రహాముకు సారాకు ఇస్సాక్ అనే పేరు గల కుమారుడు జన్మించాడు. ఆ పేరుకు అర్థము నవ్వు. అందుకోసమే ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం,
అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేసెను. ఏం కలగజేసింది చెప్పండి? ఏది? ఆదికాండం 21:6 ఉంది కదా. అప్పుడు దేవుడు నాకు సారా దేవుడు నాకు నవ్వు కలగజేసాను. నవ్వు. హల్లెలూయా. నవ్వు కలగజేసినట్టు ఏంటిది? నాకు సంతానము ఇస్సాకు కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ నవ్వులో సంబరం అయిపోయి, సంతోషం అయిపోయి, ఇక కొడుకే నవ్వు సంతోషం అని కొడుకుతోనే ఆడుతున్నాను అనమాట. హల్లెలూయా. దేవుని యొక్క విషయాలను మరలుగొల్పే విధంగా, మర్చిపోయే విధంగా, మస్కబారే విధంగా, ఇక కొడుకే లోకం అన్నట్టుగా. కొంతమంది లేక కుమారుడు పుడితే ఏమైపోతారు? ఇక పొద్దుందాకా ఆ పిల్లోడితోనే ఆడుకుంటారు కదా. పని పోని, పాట పోని, అన్నీ పోయి అందరి ఇరుగు పొరుగు వాళ్ళతో కలివిడిగా మాట్లాడే ఆ తత్వం అంతా ఇప్పుడు కొడుకు అయిపోయాడు. ఈ మధ్యకాలంలో వదనమ్మ వాళ్ళ కొడుకు పుట్టిన కొడుకే లోకం అయిపోయింది. అసలు పలకరించడమే భాగ్యం. అంటే ఏమంటారు? పలకరించడమే కరువు అయిపోయింది. గుడ్, అలా అందియాలి. భాగ్యం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాగా అదే పరిస్థితి అయిపోయిందన్నమాట. అబ్రహాము కొడుకుతో ఆడుతున్నాడు, సారా కొడుకే లోకం. ఇవి చూసి ఒకరోజు అన్నాడు, నీ కుమారుని నాకు అర్పించమని. ఆవిడ గతుకుమన్నాడు. ఇక మరి దేవుని మాట నెరవేర్చాలి. అయితే ఇప్పుడు కుమారుని అర్పించటానికి ఇప్పుడు ఆ దేవుడు చూపించిన ఆ పర్వతం మీదకి వచ్చి కుమారుని, ఆ నవ్వు అనే వ్యక్తిని అర్పిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ నవ్వైన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు వేర్చి ఆ కట్టెల మీద ఇతను పండుకోబెట్టినప్పుడు, ఆహా తండ్రి, నువ్వు నా చేతులు కట్టించినప్పుడు, బంధించినప్పుడు ఎంత హాయిగా ఉంది, ఎంత సంతోషం అంటాడా? ఏడవడండి. ఇప్పుడు నేను బస్సులో వచ్చినప్పుడు నా తండ్రి గుర్తుకొచ్చిండేమో. ఆ పిల్లలు లేచిన తర్వాత తండ్రి పోతా అని బస్సులోకి వెళ్ళి బయటకు వస్తాడు. 3 సంవత్సరాలు ఏడుచుడు అంటే మొత్తం ఆ బస్ అంతా ఒకటవుతుంది. ధ్వని ఆ ఏడుపుతో దద్దరిల్లిపోతుంది. అలాంటప్పుడు కుమారుని బంధించినప్పుడు ఏడవడండి. సురేంద్ర మీద ఏడవా? ఆ సమయంలో, ఆ వయసులో నిన్ను బంధిస్తే, నారాయణ గారు మా నాన్నే కదా, బంధించిన పర్వాలేదు, నన్ను కోసేసిన పర్వాలేదు అనుకుంటారండి. ఏడుస్తామండి. నాన్న ఇంక నేను చెప్పినట్టు చేస్తానని ముద్దు మాటలతో ఏడుస్తూ కన్నీరు మున్నీరు అయినప్పుడు ఏం చేయాలి? దేవుడు అర్పించమన్నాడు బిడ్డ అనేది బిగమింగుని ఆయన విశ్వాసి కాబట్టి దేవుడు నిన్ను కోరుకుంటాడని చెప్పి ఆ కుమారుని మరి బుజ్జగిస్తూ ప్రేమగా చెబుతూ కోపంగా చెబుతూ, ఎందుకంటే దైవ కార్యం జరగాలంటే బంధించినప్పుడు ఎంత ఏడుస్తాడండి, ఎంత పెడబొబ్బలు చేస్తాడు, ఎంత దుఃఖమో ఒకసారి గమనించండి దాని బిడ్డలారా. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనికి చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము ఆడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన బంధించినప్పుడు ఏడవడండి చెప్పండి. ఇక్కడ లేదని చెప్తారా? ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక కామన్ సెన్స్గా ఆలోచన చేయండి. ఎందుకంటే నిన్న మొన్ననేమో గొర్రెని తీసుకొచ్చి వధించిండు నాన్న కదా. ఇప్పుడు నన్నే ఆ గొర్రెగా ఇప్పుడు ఏం చేస్తుండు? ఇప్పుడు గుట్ట కింద, పర్వతం కింద నుంచి నన్ను గొర్రెగా తీసుకొచ్చింది. నేను అమాయకంగా అడిగాను కూడా, నాన్న కర్రలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ మేక ఏది, అదేది, గొర్రె ఏది
అంటే దేవుడు చూసుకుంటే బిడ్డ రా పోదాం, దేవుడు చెప్పింది చేద్దాం అన్నాడు. చూసుకుని ఇప్పుడు నన్ను చూసుకోడా? దేవుడు చూసుకుని నన్నా, పప్ప డాడీ మమ్మీ నేను చెప్పినట్టుగా వింటానని ఏడిచి ఉండొచ్చండి. ఏడవడా? ఎందుకంటే అది సాధారణం కాదు కదా, ఐస్ క్రీమ్ కొనిచ్చేది కాదు కదా, మొత్తం పీక కోసేది. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఏడుస్తాడండి? ఇప్పుడు నవ్వు ఏం చేస్తుంది? నవ్వు ఏడవాలి. హల్లెలూయా. నవ్వుతున్న మనమందరము ఇస్సాకు సంతానంగా ఉన్నాం. హల్లెలూయా. మనమందరము విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే, అబ్రహాం సంతానం కదా, మనం అందరం సంతానం అయితే ఇస్సాకు ప్లేస్లో మనం ఉన్నాం. మనం నవ్వుతున్నాం, కానీ ఈ నవ్వు పైకి ఉంది కానీ లోపల హృదయంలో దుఃఖం. ఆ దుఃఖము బయటికి రావాలి నీ జీవితం అర్పించినప్పుడు. యేసయ్య దగ్గర మీరు వచ్చి అర్పిస్తే మీ దుఃఖంతో అర్పించే మీ హృదయాలను. ఎందుకు దుఃఖపడాలి? అయ్యా, ఈ వారములో ఉన్న నా అతిక్రమం, నా దోషము, నా అవిధేయత, నా మూర్ఖత్వము, తెలిసి అనేకం, తెలియక కొంత, తెలిసి అనేకం, ఇలాగా నా హృదయంలో బరువెక్కిన ఆ మోసపూరితమైన హృదయముతో వ్యాధి కలిగిన విధంగా దోషకారంగా దుఃఖంగా అయిపోయాను. సంతోషము నేను తెచ్చిపెట్టుకునే సంతోషం తప్పించి హృదయపూర్వం సంతోషం నువ్వు కలిగిస్తే తప్ప నాకు కలగదు. నేనే అంత వ్యర్థమైన దాని మీద దృష్టి పెట్టి నీ మాట మీద నీవు నడిపింపులో నేను కంటిన్యూగా ఏకీభవించలేకపోయాను. కొంతవరకే ఏకీభవించాను. అనేక సార్లు శరీర ఆలోచన వైపున, లోక వైపున, కాబట్టి నాకు కలవరం వచ్చేసి దుఃఖము కలిగింది. ఈ దుఃఖము పోవాలంటే హృదయంలో పైకి నీ హృదయం అర్పించి, దేవునికి అర్పించి నువ్వు పైకి ఏడవాలి. నవ్వద్దు. నీ దుఃఖానికి, నీ నవ్వుకు బదులుగా ఏం చేయాలి? దుఃఖపడాలి. ఇప్పుడు దుఃఖపడాలి. ఆ నవ్వు దుఃఖపడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దుఃఖపడి దేవునికి మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు. ఆ తండ్రితో మొరపెట్టుకున్నాడు, అయినా అతన్ని ఆ పీఠ మీద, ఆ బలిపీఠ మీద, కర్రల మీద మోపినప్పుడు దేవుణ్ణి మొరపెట్టి ఉంటాడని నమ్ముచున్నా. తండ్రి అని కాపాడు, మా నాన్న ఇలా చేస్తున్నాడు. హల్లెలూయా. దుఃఖించి, ఇదే అబ్రహాం కుమారుడైనటువంటి వ్యక్తి దేవునికి మొరపెడతాడంటే విన్నాడట. మరి నిజమైన నవ్వు మొరపెడితే విన్నాడా? ఇస్సాకు మొరపెడితే విన్నాడా అండి? చూద్దాము. 21వ అధ్యాయము 17వ వచనం. దాసి కుమారుని బయటకు తరుమంటే పంపించాడు. ఎవరు? అబ్రహాం. ఇప్పుడు అరణ్యంలో ఇప్పుడు హాగరు కుమారుడైనటువంటి చిన్నవాడైనటువంటి ఇస్మాయిల్ అరణ్యంలో ఇప్పుడు రోదన చేస్తున్నా. చిన్నవాడు రోదన చేస్తూ చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరుని పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వారి స్వరం విని ఉన్నాడు. దాసి కుమారుడు మొర విన్నప్పుడు, వాగ్దానము చేత ఎన్నుకోబడిన ఈ కుమారుడు మొర వినడా అండి? వినడా? వింటారు. ఎందుకంటే వాగ్దానము దేవుడి చేత ఏర్పరచబడిన కుమారుడు కదా ఇస్సాకు. దేవుడు ప్రణాళికబద్ధంగా జన్మింపజేసింది కదా. ఈ నవ్వని ఇస్సాకు బంధింపబడినప్పుడు ఎందుకు మొరపెట్టాడు దేవునికి? ఇక్కడ తండ్రితో మొరపెడతాడు. అసలైన తండ్రి అయిన దేవునికి మొరపెడతాడు. అయ్యా నన్ను కాపాడవా, నన్ను కాపాడవా. ఎందుకు కాపాడటానికి మొరపెడుతున్నాడు? నేను దురవస్థలో ఉన్నాను, నేను చనిపోయే అవస్థలో ఉన్నాను. ప్రియదేవులారా, మనమందరం నవ్వు అనే ఆశీర్వదింపబడ్డాం. ఇస్సాకు స్థలములో మనము చేర్చబడ్డాం. మనమందరం అబ్రహాం సంతానం, ఇస్సాకులో మనమందరం. అయితే ఈ ఇస్సాకు నవ్వే ఆశీర్వాదం మనకిచ్చాడు. ఈ ఆశీర్వాదం, నవ్వుతున్నటువంటి ఆశీర్వాదంలో ఉన్నాం, కానీ యదంతా దుఃఖము తింపబడ్డది. ఈ దుఃఖము చేత
ఈ నవ్వు పరిపూర్ణంగా నీ జీవితంలో ఆశీర్వాదం, ఆ అనుభవంగా, ఆ మేలుకరమైన అనుభవం, ఆ సంతోషకరమైన అనుభవం, ఆ నవ్వు అనుభవం అనుభవించలేవు. ఎందుకంటే నీ శరీరము ద్వారా అనేకమైనటువంటి దేవుని యొక్క నడిపింపు, ఆత్మ నడిపింపుకు వైరుద్ధంగా ఉన్నటువంటి వాటి అన్నిటిని బట్టి నీ గుండె బరువెక్కిపోతుంది, నీ మనసు బరువెక్కిపోతుంది, నీ హృదయము ఆ అపరాధంతో బరువెక్కిపోయే ఆ మోసకరమైన ఆ వ్యాధి గల హృదయము తొలగిపోవటానికి నువ్వు ఏడవాలి. ఇదిగో ఇస్సాకు ఏడ్చినట్టు దేవునికి అర్పించుకుంటూ, అప్పుడు నీకు బదులుగా పరమ ఇస్సాకు నేను విడిపించి ఆయన ఆ స్థలంలో చనిపోయి నిన్ను విమోచిస్తాడు. అందుకోసమే అప్పుడు నువ్వు కలగనిన దానివిగా అవుతావు అన్నమాట. సియోను తిరిగి వచ్చిన వారిని చెర నుండి విడిపించబడిన వారు నా నోటి నిండా నవ్వుండినని 126వ కీర్తన మొదటి 3 వచనాలు మనలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నోటి నిండా కాదు, హృదయం నిండా నోటిలో నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది హృదయం. ఎందుకంటే హృదయములో ఆ దోషాన్ని బట్టే నీకు నిన్ను బలి ఇస్తారు. హలో, బలి నిన్ను సంహరించడమే దేవుడు. అయితే నీకు బదులుగా ఒక గొర్రెగా వధించబడ్డాడు. ఎవరు? యేసయ్య రక్తం ద్వారా మన ఏదైనా కడుక్కుంటే ఆ పశ్చాత్తాపంతో ఆ దుఃఖం విడుదల పొందుకు సంతోషం మళ్ళీ నీ నోటి నిండా, నీ ఎద నిండా నవ్వు ఉంటుందండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ నవ్వు నీకు కావాలా? అయితే నీ ఎదలో ఉన్న ఆ చీకటిని, ఆ దోషపరితమైనది, ఆ మోసకరమైనది, ఆ వ్యాధి తొలగిపోటకు నవ్వుకు బదులుగా దుఃఖపడండి. ఈ నవ్వు కలిగిన ఆశీర్వాదం పొందుకున్నాను, ఇప్పుడు ఎందుకు దుఃఖపడాలి కాదు. హృదయంలో దుఃఖపడేటువంటి పరిస్థితి, దురవస్థ వచ్చింది. నీకు తెలుసుకొని తెలవక కొంత ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నీకు శ్రమనే. అపవాది ఎప్పుడు నిన్ను మోసం చేస్తా, నీ హృదయాన్ని మోసగించే విధంగా, నిన్ను గొప్పగా వ్యాధితో, బాధతో, వేదనతో పడగొట్టే విధంగా చేస్తున్న ఆ కుట్రలో నేను ఏమైపోతున్నా? బలి అవుతున్నా. అందుకోసం బలి అవ్వటానికి బదులుగా మన బలి కోసం వస్తున్నాం, కానీ మనకు బదులుగా యేసయ్య బలర్పించి నిన్ను విమోచిస్తున్నాడు. నన్ను చెర నుండి విడిపిస్తున్నాడు. మరలా నిన్ను తప్పిస్తూ నీ జీవితం అంతా నవ్వుగా, నీ జీవితం అంతా సంతోషంగా చేస్తున్నాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత కృపగల దేవుడు అండి. నీ ఏదో నిండా నింపబడిన మనమంతా ఆదివారం ఏదంతా చెత్త చెదరం తీసుకొని ఆ కలవరానికి, ఆ దుఃఖానికి, ఆ బాధకు నలిగిపోయే దురవస్థ తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఆదివారం నీకు నూతన హృదయం, నూతన సంతోషము, నీకు నూతన సమర్పణ, అంటే సమర్పణ చేసుకున్న కొలది, అర్పించిన కొలది హృదయం దాన్ని విడిపిస్తూ ఉంటాడు. అయితే నీ దోషము, నీ ఆ మోసకరమైన జీవితం, ఆ వ్యాధి కలిగిన ఆ ప్రవర్తన నువ్వు ఒప్పుకోవాలి. ఏం చేయాలో చెప్పండి? ఒప్పుకోవాలండి. అవును, నేను బైబిల్ చదువుతలేను, బలవంతంగానే ఎక్కువ తక్కువ పాస్టర్ గట్టిగా మాట్లాడితే మనం ఇంకా పాస్టర్ మీద పొద్దుపోతున్నాం. అది మన ఇష్టం ఉండాలి, కానీ పాస్టర్ అయింది మనల్ని బలవంతం చేస్తున్నాడు. ఉదయకాలము లేకపోతే ఆయన అంటాడు, సాయంత్రం రాకపోతే. బలవంతమైన భక్తి కానీ స్వతంత్రంగా నిజంగా మీ ఇమానంగా ప్రమాణంగా చేసి మీ ఎద మీద చేతేసి చెప్పండి, బైబిల్ చదువుతున్నారండి రోజు? చదువుతున్నారా? సురేంద్ర బ్రదర్ చదువుతున్నారయ్యా? వాళ్ళు చెప్పచ్చు. అరే ధైర్యం చెప్పండి, ఏం కాదు. తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు. దానిలో ముసుకులాటైంది. బైబిల్ చదువుతున్నారు, చదవకపోతే తప్పే కదా. బైబిల్ జీవాహారం కదా. మనం ఒకరోజు ఒక పూట తినకపోతే ఎంత నీరసంగా కావా? అంతరంగ పురుషుడు నీరసం అవుతాం. అభిషేక్ చదువుతలేవు కదా, నువ్వు కూడా చదువుతలేవు, నీరసం అయిపోతాం, ఆత్మీయ జీవితంలో బలహీనం అయిపోతాం. అందుకోసం బలహీనమైన మాటలు వస్తున్నాయి. గాబర ఏదైనా ఆపద వచ్చినప్పుడు గాబర ధైర్యముతో దేవుడు ఉన్నాడని చెప్పి దేవుని మాటతో స్పందించాలండి.
వీక్ అయిపోతున్నాం ఆపద వచ్చినప్పుడు. ఎందుకు? వాక్యం లేదు. వాక్యంతో మనం నింపుకుంటలేం మన హృదయాన్ని. హల్లెలూయా. మనశ్శాంతి ఉంటలేదు, సమాధానంగా ఉండలేకపోతున్నాం నిలకడగా. అది తింటే వచ్చేది ఇప్పుడు ఉంటుంది మాట అయిపోతుంది. నువ్వు ఎన్ని బట్టలు నీకు మనసుకు నచ్చిన బట్టలు కట్టుకో, అప్పడం బంధమే. మళ్ళీ బుద్ధి తీరిపోయిన తర్వాత ఒక పూట ఉంటుంది, ఒక గడియ ఉంటుంది, ఒక గంట ఉంటుంది, 2 గంటలు. ఆ తర్వాత బుద్ధి తీరిపోతుంది. ఏమున్నది దానివల్ల? కంటిన్యూషన్ సంతోషం ఉంటుందా? తిండి వల్ల, వస్తువుల వల్ల, వస్త్రాల వల్ల ఉండదు. అప్పడం బంధమే. తర్వాత యథావిధిగా. కనుక దేవుడు నీకు శాశ్వతమైన సంతోషం పట్టుకో, నీ ఎద బరువెక్కకుండా దేవుడి మాట నిలుపుకోమంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తగినట్టుగా ప్రార్థన చేయాలి. మన వాక్యం చదువుతారు కొంతమంది, అటనో వాక్యం చదువుతారు, అది హ్యాబిట్గా అలవాటుగా చేసుకుంటారు. కానీ వాక్యానుగుణంగా జీవించుటకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటూ ఆపద సంపదలు కూడా ప్రార్థన చేయాలి. తనని నీ కృపలో ఇదిగో ఈ వాక్యంగా ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టు, నేను ఉత్తరం ఇచ్చేదని నీ వాక్యం ఉంది కదా, నాకు సహాయం చేయవా అని అడగచ్చు. వాక్యము నీ హృదయంలో ఉంటే వాక్యానుగుణమైన ప్రార్థన ఏది అడిగినను, దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన అనుగ్రహించుటే మన ధైర్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మనసు ఎరిగి అడిగితే సాంక్షన్ అంటే ఆ యొక్క మనవిని విని మీకు సాంక్షన్ ఇస్తాడు, అంటే అనుగ్రహిస్తాడు, దయచేస్తాడు. ఆయన హృదయం తెలుసుకోవాలి కదా. ఎప్పుడు మన హృదయం మననే అర్థం చేసుకోవాలని ఊకే మననే, తండ్రి నువ్వు చూస్తలేవా, చేస్తలేవా, నేను ఎంత కష్టపడతా, ఎంత బాధపడతా, ఎంత ఇబ్బంది పడతా, ఎంత శోధన గురవుతున్నాను మన గోడ తప్ప తండ్రి గోడ వినవా? తండ్రి చిత్తం తెలుసుకొని నీకు ప్రాణం పెట్టింది ఆయన చిత్తం తెలుసుకోవటం. నువ్వు అమ్ముడుపోయినావు దేవునికి, లేకపోతే ఈ లోకంలో సృష్టి పాలై నశించిపోయే విధంగా ఉన్నాం. యేసయ్య తన రక్తంతో నిన్ను కొన్నాడు కదా. నేను చెరలో ఉన్న వాడివి, చెరలో ఉన్న దానివి నిన్ను విమోచించాడు. విమోచించేటప్పుడు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన చెప్పినట్టుగా వినాలి. ఆయన యజమానుడు. అయితే ఆయన వింటే నువ్వు చెడిపోవు, తలదించుకోవు, తల ఎత్తుకుంటావు అన్నమాట. పైవారుగా ఉంటావు అందరికంటే. ఎందుకంటే పరదేశీ వారసుడిగా నేను తయారు చేస్తున్నాడు, పరలోక వారసురాలుగా తయారు చేస్తున్నాడు కదా. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి చెప్పండి? పరీక్షలతో సావాసం ఉండాలి. సువార్త మనకు తెలిసిన వారికి సువార్త, మన సాక్ష్య రూపమైన సువార్త చెప్పాలి. దేవుని స్తుతి ఆరాధన చేయాలి. దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుని కృతజ్ఞతగా ఆయనకు మహిమ చెల్లించాలి. ఇవి మన జీవితంలో ఎడతెరిపి లేకుండా కొనసాగించబడాలండి. పని బరువు బాధ్యత ఇవన్నీ మన హృదయంలో కొనసాగించబడుతున్నప్పుడు మనము సమయోచితంగా ఆయన సహాయం పొందుకొని దీవించబడతాం. హల్లెలూయా. ఇవి మనకు సక్రమం జరగకపోతే మన గుండె మన ఏదో బరువెక్కిపోయి మనని బలహీనం చేస్తాయి, మన జీవితాన్ని బలహీనం చేస్తాయి. అందుకోసమే ఆ ఇబ్బందులు, శోధనలు, ఆపదలు, అనర్థాలు, శ్రమలు వచ్చినప్పుడు చచ్చిపోతామనే మాట వస్తుంది. ఏంది చచ్చిపోతే ఒకటి సిద్ధం చెప్తే చేయము. మనకి మీదకి చాలా ప్రాబ్లమ్స్, ఒక సమస్య మనకు బరువెక్కినట్టుగా వచ్చినప్పుడు చనిపోతే కాదా, నన్ను బట్టి చాలామందిని ఇబ్బంది చేస్తున్నారు అని ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. కాబట్టి ప్రియదేవులారా, దుఃఖము మన హృదయంలో ఉంది కనుక మన జీవితంలో నవ్వు కలిగేటువంటి ఆశీర్వదింపబడ్డా, మన ఇస్సాకు స్థలములో ఇస్సాకులాగా దీవించబడ్డా, మన అబ్రహాము వాగ్దానంతో క్రీస్తు ద్వారా. ఎందుకంటే క్రీస్తు ద్వారా అందరం మనం ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము వాగ్దానం ఇస్సాకు వచ్చింది. ఆ ఇస్సాకు వాగ్దానమే మన అందరికీ ప్రాప్తింపజేశాడు దేవుడు. కనుక మనం ఇస్సాకు స్థలంలో ఉన్నాము కనుక నీకు నిజంగా ఇస్సాకు అనే అనుభవం కలిగిన నవ్వు మీకు కావాలంటే ఈ నవ్వు నవ్వడము కాదు పైకి, ఈ నవ్వును దుఃఖంగా నీ ఎదులో ఉన్న ఆ వేదన నుండి తొలగిపోవటానికి దుఃఖంగా నువ్వు దేవునికి నీ హృదయం అర్పించి దుఃఖపడితే
విడుదల ఇస్తాడు. సంపూర్ణ దుఃఖము నుంచి విడిపించి సంతోషము కలిగి నీ నోటి నుండి నవ్వు ఉండేటట్లుగా నడిపిస్తాడు. వారం వారము ఆ సమస్యలు పోతాయి. ఈ దుఃఖం కంటిన్యూ, ఈ వారంలో ఉన్న దుఃఖం మళ్ళీ ఇంకో వారానికి తీసుకుపోబడుతుంది. ఇట్లా రోజులు పోతున్నాయి, వారాలు పోతున్నాయి, నెలలు పోతున్నాయి, సంవత్సరాలు ఈ దుఃఖాన్ని మనం వెంట వేసుకొచ్చుకుంటున్నాం. ఈ దుఃఖం రేపు సామసిద్ధం చేస్తుంది మనని. ఎప్పటికప్పుడు నూతన పరుచుకోవాలి. ఏ వారం ఆ వారము. ఇక్కడ ప్రతిరోజు సాధ్యం కాదు కదా, మనకు పనులు ఉంటాయి కాబట్టి వారము ఆయన మరణం గెలిచి లేచిన దినమైన ఆ ప్రభు దినములో మనము మన హృదయములో ఉన్న దుఃఖము, వేదన, బరువు అరంది తొలగిపోవాలి. దానివల్ల ఎందుకు వచ్చింది? దానికంటే మన అవిధేయత వల్ల. దేవుడు చెప్పింది మనము వింటలేము, లోబడతలేము. ఒకటి చేస్తలేము. ఒకటి చేస్తే 9 చేస్తలేము. 9 చేస్తే ఒకటన్నా మనము మీరుతున్నాం. ఇట్లాగా కొందరికి ఎక్కువ దుఃఖం ఉంటే కొంత తక్కువ ఉంటుంది. ఎక్కువ నువ్వు అంటే దేవుని వాక్యాలు విని నడిస్తే ఎక్కువ సంతోషం ఉంటుంది. కానీ ఎక్కువ 1-2 పోతే ఆ దుఃఖం వస్తుంది. కనుక ఎట్లా మీరు భక్తి చేస్తే అట్లా సంతోషం నవ్వు ఉంటుంది. కానీ మరి చేయలేని తత్వాన్ని బట్టి వాక్యం ఎక్కడెక్కడ వాక్యాలు మీరు వ్యతిరేకంగా వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తుంది, దాన్ని బట్టి నీ గుండె బరువెక్కిపోతుంది. దుఃఖము, వేదన, సంతోషం లేకుండా పోతుంది. అది వ్యసనం అయిపోతుంది. వ్యసనం అంటే ఏంటిది? శోకానికి తీసుకుపోతుంది. కాబట్టి మనం విడుదల పొందుకుందాం. ఇస్సాకులాగా విడుదల పొందుకుందాం. మనము దేవునికి అర్పిస్తున్నాం, దేవునికి బందీగా మనం దేవునికి అర్పిస్తున్నాం మన జీవితాలను, మన హృదయాలను. కానీ అలాగా అర్పించి దుఃఖపడితే నిజంగా దేవుడు, నమ్మదైన దేవుడు, నీకు బదులుగా ఆ పరమ ఇస్సాకు అనగా యేసయ్య చనిపోయి తిరిగి లేచిన ఆ బలియాగం ద్వారా మళ్ళీ నిన్ను ఆ ఎదలో ఉన్నటువంటి దుఃఖం, ఆ వేదన తొలగిస్తాడు. మళ్ళీ సంతోషాన్ని, మళ్ళీ నేను నోటి నిండా నవ్వి ఉండేటట్లుగా ఆత్మీయ జీవితం నడిపిస్తాడు. ఈ వాక్యం వచ్చే దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభు, ఇదిగో ఈ సమయంలో నీ వాక్యం విన్నప్పుడు తండ్రి, నవ్వు ప్రభు, మేము ఎంత పైకి నవ్వినా కానీ ఒకడు నవ్వినాను మన హృదయంలో దుఃఖం ఉండవచ్చిన సెలవిచ్చున్నాం. సంతోషంతో ఒకది వ్యసనమగున సెలవిచ్చున్నాం. అయితే ప్రభా, మా సంతోషము పరిపూర్ణతగా ఉండాలి. అది జీవంలో, అది ఇదిగో ప్రభా ఆనందములో వెళ్ళిపోవాలి. కానీ అది వ్యసనంగా మారిపోద్దయ్యా. మా నవ్వు నిండుగా ఉండాలి, నోటి నిండా నవ్వు ఉండాలి. అది గొప్పగా ప్రభా స్తోత్రం తను ఉల్లాసభరితంగా తీసుకుపోవాలి. కానీ మా జీవితంలో ప్రభా ఈ దుఃఖానికి, అది ఆయా నాశనానికి ప్రభా ఆయా ముగింపుగా ఉండకూడదు తండ్రి. అందుకోసం నువ్వు సమకూర్చావయ్యా. మా జీవితంలో మా ఎదులో ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆ దుఃఖానికి కారణమైనటువంటి అవిధేయత, ఆ దోషము, అయ్యా ప్రభా స్తోత్రము తండ్రి ప్రభా, ఆ మోసపూరితమైనటువంటి ఆ వ్యాధి అయ్యా, నీ వాక్యం విన్నప్పుడు నీ నడిపింపులో ఆరోగ్యం ఉంటుందయ్యా. నీ నడిపింపు కాకుండా మా ఆలోచన ప్రకారంగా, శరీర ఆలోచన ప్రకారంగా, లోకరీతిగా మాకు ఎలా దోస్తే అట్లా నడిచేది, మాకు అది ఘోరమైన వ్యాధి, మనోవ్యాధి తండ్రి, మనోదుఖము తండ్రి. ఆ తద్వారా అది బయటికి ప్రభు అనారోగ్యంగా, సమస్య రూపకంగా, అది వేదనకరమైన పరిస్థితిగా దారితీస్తుందయ్యా. అందుకోసం ఎప్పటికప్పుడు ఏ వారం ఆ వారం ఆ జీవితాలను ప్రభు విడుదల చేయటానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము తన ఇస్సాకు తన కుమారుని ఏ విధంగా అదిగో ప్రభు ఆ నవ్వు కలిగిన కుమారుని అర్పించినప్పుడు, దుఃఖము కలిగి నీకు మొరపెట్టే విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా అతనికి బదులుగా నీవు ఇదిగో ప్రభు గొర్రెను ఇదిగో ప్రభు ఎలాగ బలి అర్పణ గావించి తండ్రి అతన్ని విమోచించావో, అదే విధంగా ప్రభు మేము దుఃఖపడినప్పుడు తండ్రి నవ్వుగా ఆశీర్వదింపబడిన గొప్ప అనుగ్రహం మేము కూడా పొందుకున్నామయ్యా. వాగ్దాన పూర్వకంగా ప్రభు స్తోత్రము తండ్రి, అబ్రహాము సంతానముగా చేరబడ్డాము, ఇస్సాకు సంతతిలో చేరబడ్డాము తండ్రి. అయితే మేము కూడా మా జీవితంలో నవ్వు అనే ఆశీర్వదింపబడిన అనుగ్రహం పొందుకున్నాము. కానీ మా ప్రవర్తన ద్వారా అయా మాకు ఆ నవ్వు పైకి నవ్వినంతగా ప్రభు హృదయములో నవ్వు లేనటువంటి విధంగా దుఃఖం చేసుకుంటున్న మా ప్రవర్తన, మా కార్యాల ద్వారా, మా ఆలోచన ద్వారా, మాటల ద్వారా బరువెక్కి జీవితంలో నింపబడుతున్నామయ్యా. వాక్యానికి భిన్నంగా అయా ప్రవర్తన వల్ల తండ్రి అయ్యా దుఃఖం అయిపోతుందయ్యా. అదిగో మా సంతోషంతో అది వ్యసనమైపోతుందయ్యా. అందుకోసం మీ నవ్వును దుఃఖంగా మార్చుకుంటే మీ యొక్క కిందమైనటువంటి అంటే విచారమైన ముఖం వల్ల ఇదిగో మీ హృదయం గుణపరచవచ్చని సెలవిచ్చున్నాం. గుణము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గుణపవిటకి మాతో మాట్లాడవయ్యా.
కనుక గుణపడే గౌరవ ప్రతి ఒక్కరూ ప్రభు దుఃఖము హృదయంలో ఏదో ప్రభు నొచ్చుకోవటానికి దుఃఖపడి ప్రభు ఇలా ఉండదు. దేవుడు కోరిన రీతిగా నా జీవితం నా హృదయం దేవునికి అర్పిస్తున్నాను. దేవుని మాటగా నా హృదయంలో నింపుకుంటూ ప్రార్థన సహవాసం ద్వారా ఆత్మీయ నడిపింపు కలిగి నా పనిలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క జీవిత యాత్రలో ఏది నాకు దేవుడు బాధ్యతగా ఇచ్చాడు అది నేను సక్రమంగా నెరవేర్చే విధంగా ముందుకు సాగిపోగలుగుతానన్న ఒక ప్రభు నీ చేత నీ బిడ్డల కలుగుటకి మాట్లాడినందుకు వదనాలయ్యా. అందరిలో ఏదోలో ఉన్నటువంటి ఏ విధంగా బరువు ఎక్కి వచ్చారో ఆ విధంగా వెళ్ళకుండా ఆ బరువు, ఆ దుఃఖము, ఆ వేదన అదిగో ప్రభు స్తోత్రముతోనే ఆ గొప్ప అయ్యా సమస్య నుంచి విడుదల పొందుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ సంతోషంగా నింపబడి అయ్యా నీ జీవములో నింపబడి ముందుకు సాగు సహాయం చేయం. ఎందుకంటే మాకు బదులుగా మరణించి తిరిగి లేచాం. నీ బలియాగం ద్వారా క్షమాపణ అనుగ్రహించము, రక్త పరిశుద్ధపరచము. ఎవరైతే నొచ్చుకొని క్షమాపణ పొందుతున్నారో వారందరినీ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ జీవులు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పు చెబుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.